నాన్న ఏం చేస్తున్నావు? ఇది ఆల్మోస్ట్ 8 అవర్స్ సోక్ చేసిన కాబులి చనాని కొంచెం ఒకసారి మళ్ళీ ఒకసారి వాష్ చేసి నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టాలి. వాష్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టినావు. వాష్ చేసిన తర్వాత ఫస్ట్ స్టవ్ని హైలో ఫస్ట్ టర్న్ ఆన్ చేసి దీన్ని అది బాయిలింగ్కి వచ్చే లోపల మనం ఇంకొక టాస్క్ ఉంది, అది చేద్దాం. ఓకే మమ్మీ, ఇప్పుడు మీకు చోలే చాలా మంచిగా కావాలి, అమృత్సరీ పంజాబీ స్టైల్లో కావాలని అంటే ఈ ట్రిక్ వాడండి. చోలే బాయిల్ చేసేటప్పుడు ఎలానో. సరే నాన్న, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఓకే, ప్లేట్ తీసుకొని ఒక మ్యూస్లిన్ క్లాత్ కానీ మ్యూస్లిన్ క్లాత్ లేకపోతే ఒక హ్యాండ్ కర్చీఫ్ 100% కాటన్ హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని 2 బే లీవ్స్, చిన్నవైనా పర్లేదు, 1 స్టార్ అనీస్, ఒక చిన్న పీస్ ఆఫ్ జింజర్, సినమన్, కొన్ని 3 ఏమంటారో వీటిని లవంగాలు, తర్వాత ఒక 2 ఇలాచీలు తీసుకొని దాన్ని ఇట్లా ఒక చిన్న బ్రేక్ చేసి దాంట్లోకి. అసలు ఇంపార్టెంట్ ట్రిక్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక 1 స్పూన్ టీ పౌడర్ వేయండి. టీ పొడా నాన్న? టీ పొడి వల్ల ఏమవుతుందంటే మీకు చోలే ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇట్లానే పెట్టి దీన్ని మొత్తం మూట కట్టేయాలి, కంప్లీట్గా బయటికి రాకుండా మూట కట్టేసేయాలి. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మీకు చోలే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ప్లస్ మంచి కలర్ కూడా వస్తాయి. దాన్ని దారంతో మూట కట్టేసినా అంతే. జస్ట్ నాట్ ఎట్లా ఉండాలంటే ఇంకా లోపల వేసిన టీ పౌడర్ మళ్ళీ మీ చోలేస్లోకి బయటికి రాకుండా జస్ట్ దాన్ని ఒక ప్యాకేజ్ లాగా కట్ చేసి 2 టైమ్స్ ఇట్లా నాట్ చేసేస్తే మసాలాలు ప్లస్ ఆ టీ పౌడర్ ఇట్లా వచ్చేస్తుంది. నాన్న వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఎస్, ఇంతకుముందు మనం ఈ ప్యాకేజ్ లాగా కట్టుకున్నాం కదా, టీ పౌడర్ అండ్ కొన్ని మసాలాలు, దాంట్లో వేసేయండి. ఓకే, దాన్ని అలా ఉండనివ్వండి. దాని తర్వాత మీ దగ్గర రాక్ సాల్ట్ ఉంటే కొద్దిగా రాక్ సాల్ట్ తీసుకొని దాంట్లో వేయండి. ఏం లేదు, రాక్ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఇది మీకు ఏం కెమికల్స్ అవన్నీ ఏమి ఉండవు కాబట్టి న్యాచురల్ సాల్ట్. నాన్న ఇందాక టీ పొడి వేసినావు కదా అందులో, దాని సీక్రెట్ చెప్పు ఎందుకు? ఓకే, ఇది చూడండి, ఇంతకుముందు మనం టీ పౌడర్ వేసినాం కదా, మేము ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి డిష్. కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క చోలే కూడా మీకు కలర్ చేంజ్ అవుతుంది. అయితే ఈ టీ ఫ్లేవర్ ఏమవుతుందంటే మీకు మనం ఫైనల్ గ్రేవీ వేసి చేసినప్పుడు దాంట్లో మీకు ఈ మసాలాల ఫ్లేవర్ కానీ అది కానీ కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. మనం తినేప్పుడు దాని గురించి మీరు నాకు మళ్ళీ ఆన్సర్ చెప్పండి. ఓకే. సో ఇంతకుముందు మీకు టీ పౌడర్ అండ్ కొంచెం హోల్ మసాలాలు వేసిన ఒక ట్రిక్ చూపించిన కదా మమ్మీ. ఇప్పుడు ఏంటంటే ఇవి హోల్ స్పైసెస్ ఈ ప్లేట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని అందులో ఎక్సెప్ట్ పసుపు జింజర్ పక్కకు పెట్టేసి మిగిలిన డ్రైడ్ హోల్ స్పైసెస్ అన్నీ జస్ట్ పౌడర్ చేసేసుకోవాలి డైరెక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు ఈ చోలే అన్నీ కాబూలీ చనా మొత్తం ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇంతకుముందు స్టార్టింగ్లో వేసిన టీ పౌడర్ ఉంది కదా, ఆ బ్యాగ్ టీ పౌడర్ ఇంకా హోల్ స్పైసెస్ది అది యాజ్ ఇట్ ఈస్గా దాన్ని డిస్టర్బ్ చేయకుండా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో దట్ మీరు కుకింగ్ ఏరియా కూడా డర్టీ అవ్వకుండా. నాన్న వాట్ నెక్స్ట్ చెప్పు. సో మనది ఇవి చోలే ఇవి అయిపోయింది కదా, బాయిల్ అంతా అయిపోయింది, రెడీ. సో దీన్ని పక్కకు పెట్టేసినాను. తర్వాత దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాని తర్వాత జస్ట్ కొంచెం ఫ్లేవర్ రిచ్నెస్ కోసం జస్ట్ కొంచెం చిన్న బటర్ పీస్ వేసిన తర్వాత ఇంతకుముందు మనము గ్రైండ్ చేసిన హోల్ స్పైసెస్ మిక్స్ ఉంది కదా, ఫస్ట్ అందులో నుంచి మనము పక్కకు పెట్టిన ఈ బే లీవ్స్ వేసి మసాలా ఏదైతే ఉందో లైట్ మసాలా దాంట్లో వేసేసుకోవాలి.
సో ఇంతకుముందు మనం చేసుకున్న దాన్ని జస్ట్ స్టవ్ చాలా చిన్నగా పెట్టుకొని బటర్ అండ్ ఆయిల్ మిక్స్లో ఉన్న దాన్ని తీసుకొని కొంచెం అలా డ్యాబ్ చేస్తూ మిక్స్ చేయాలి మొత్తం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి మీరు నెక్స్ట్ చేసే స్టెప్స్లో చాలా మంచి ఫ్లేవర్ అలానే దిగిపోతుంది. లైక్ పచ్చిగా హోల్ స్పైసెస్ వాసన రాకుండా చాలా బాగుంటుంది. సో ఇంతకుముందు మనం హోల్ స్పైసెస్ వేసిన సేమ్ మిక్సీ జార్ అది కట్ చేయకుండా మనం ఏం చేయాలనంటే, సో ఆ మిక్సీ జార్ని మనం వాష్ చేయకుండా సేమ్ అదే మిక్సీ జార్లో కావాల్సిన టొమాటోస్, ఇప్పుడు మనము 2 cups ఆఫ్ చోలే తీసుకున్నాం కాబట్టి 2 to 3 టొమాటోస్ మనం వేసుకుంటాం, హోల్ టొమాటోస్. ఓకే. కాకపోతే దీంట్లో ఒక ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే మనం దీంట్లో ఆనియన్ కానీ గార్లిక్ కానీ యూజ్ చేయట్లేదు. నో గార్లిక్, నో ఆనియన్. ఎస్. సో ఇంతకుముందు మనం వేసిన హోల్ స్పైసెస్ మిక్స్ది లైట్గా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది చూడండి, బే లీఫ్ కూడా లైట్గా రోస్ట్ అయింది. దీనిలో ఇంతకుముందు మనం చూపించిన జింజర్ ఉంది కదా, దాన్ని జస్ట్ నైఫ్ బ్యాక్ తోటి ఇలా చాప్ చేసి దాంట్లోకి వేసుకుందాం. మనం టొమాటో దాన్ని మొత్తము గ్రైండ్ చేసుకునే లోపల దీన్ని జింజర్ దీంట్లో ఇప్పుడు నువ్వు అట్లా కొంచెం రోస్ట్ అవుతుంది. దీన్ని తురుముకోవచ్చు కూడా కదా. తురుముకోవచ్చు. కూడా వేయచ్చు. మా దగ్గర ఇక్కడ యూఎస్లో తురిమేది అది దొరకదు ఈజీగా కాబట్టి నైఫ్ని బ్యాక్ పెట్టి దాన్ని క్రష్ చేస్తాం అన్నమాట. సో ఇంతకుముందు మనము హోల్ స్పైసెస్ గ్రైండ్ చేసుకునే దాంట్లోనే టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా మమ్మీ, టమాటా ప్యూరీ. దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టి కాసేపు మూత పెట్టాలి, అప్పుడు టమాటా కూడా ఉడికిపోతుంది. టమాటో కూడా ఫ్రెష్గా వేసినాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఈ మసాలాలతో పాటు అది కూడా జస్ట్ కుక్ అయిపోతుంది. సో మమ్మీ ఇప్పుడు మనము దాంట్లో టొమాటో ప్యూరీ వేసేసినాం కదా, లైట్గా కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం ఇంతకుముందు చోలే అది చేసుకున్నాం కదా, కలర్ చూసినరా వైట్ నుంచి ఏ కలర్ అయిందో. సో ఇప్పుడు ఈ దీంట్లో ఇన్ఫ్యూజ్డ్ అంత ఫ్లేవర్స్ అన్నీ దీంట్లోకి వచ్చేసినాయి అనమాట, సాల్ట్ అదంతా. సో ఇప్పుడు ఈ చోలేని దీంట్లో వేసుకుంటాం. వేసుకొని ఏంటంటే ఫర్దర్ ఇంకొక 15 to 20 minutes కుక్ చేస్తాం అనమాట. సో మనం ఇంతకుముందు తీసుకున్న చోలే మొత్తం అందులో టీలో ఆ కన్కాక్షన్లో కుక్ చేసిందంతా దీంట్లో వేస్తాం మమ్మీ. వేసి ఒక 15-20 minutes అదే ఆ మసాలా మూట తోటి అవి బ్లాక్ అయినాయి కొంచెం. ఎస్, టీ పౌడర్ అండ్ అయిపోయిందా నాన్న? ఇట్స్ రెడీ టు ఈట్. ఇప్పుడు మీరు చూస్తున్నారా మార్నింగ్ మనం చేసిన ఆ సోకింగ్ అండ్ ఇప్పుడు ఈవినింగ్ మనం కుక్ చేసేటప్పుడు చేసిన ఆ కలర్ ఎలా వచ్చిందో. అదే అది నువ్వు వేసిన ఆ టిక్కే, చిన్న టిప్ ఏదో వేసినావు కదా టీ పొడి, అదే. ఎస్. ఎలా ఉంది మమ్మీ? అసలు తింటే మాటలు లేవు నాన్న, అంత సూపర్. నువ్వు కూడా ఒక బైట్ చేసి చూడు. ఓకే. సో మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నేను ఇక్కడ యూఎస్లో ఏమేమి నేర్చుకున్నానో మళ్ళీ చెప్తాను మీకు. ఓకే. ఓకే.